ఈ ఉదయకాలమున మరొక ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. స్నేహితులారా, మనం వేద గ్రంథము తెరిచినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం ధ్యానపూర్వకంగా మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. మోషే గారు మిరియాము కొరకు చేసిన ప్రార్థన గురించి మనము వాక్యపు వెలుగులో నుండి కొన్ని విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. మోషే గారి భార్య సిప్పోరా, బహుశా ఈమె మరణించి ఉండొచ్చు. ఆమె మరణించిన తర్వాత కూషు దేశపు స్త్రీని, ఇథియోపి స్త్రీని వివాహం చేసుకున్నారు. ఇది ఆయన సహోదరుడైన అహరోనుకి, సహోదరి అయిన మిరియాముకు నచ్చనట్లున్నది. అందువల్ల ఇదే అదనుగా ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. వారికి ఇవ్వబడిన పదవులతో వారు తృప్తి చెందినట్లు లేరు. ఆయన నాయకత్వానికి లోబడి పనిచేయడం వారికి ఇష్టం లేనట్లు వారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిన్నకుండిపోగా దేవుడు కలుగజేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ముగ్గురు వచ్చినప్పుడు దేవుడు మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాడు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. ఈ మాటలు సంఖ్యాకాండం 12వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనకు కనిపిస్తాయి. ప్రియమైన స్నేహితులారా, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడింది. అప్పుడు మిరియాముకి హిమము వంటి తెల్లని కుష్టు సంభవించింది. అహరోనుకి ఎలాంటి శిక్ష రాలేదు. అంటే మోషే గారి మీద తిరుగుబాటుకు ప్రధాన కారణం మిరియామే. మిరియామును చూచిన అహరోను ప్రాణం తలడెలిపోయింది. ఈ పరిస్థితికి కొంత కారణం నేను కూడా అయి ఉండొచ్చునని అతనికి కనిపించిందేమో. మోషే గారి పట్ల నిజమైన పశ్చాత్తాపాన్ని కనబరుస్తున్నారు. ఆయనను ప్రభువా అని సంబోధిస్తూ, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశు శవమలే ఆమెను ఉండనీయకుమని మోషే గారిని బ్రతిమలాడుతున్నారు. అంటే నేరుగా ఇప్పుడు ఆయన దేవుని ప్రార్థించే సాహసం చేయలేకపోతున్నారని అర్థం. నా మీద తిరుగుబాటు చేసినందుకే ఇలానే జరగాలి అనే మనసు మోషే గారిలో ఏ కోశాన లేదు. ఎలుగెత్తి దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రభువును బతిమలాడుతున్నాడు ఆయన. ఏమని? నా సహోదరుని బాగు చేయండి నాయన అని. ఆయన ప్రార్థన ఆలకించిన ప్రభువారు పాపము క్షమించబడినప్పటికీ దాని ఫలితం కొంతకాలం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె 7 దినములు పాలెము వెలుపల ప్రత్యేకముగా ఉండి ఆ తర్వాత సమాజంలో చేరవచ్చని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, కుటుంబంలో కానీ
సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే సంతృప్తి నమ్మకత్వం కలిగి ఉండు. ఆధిక్యతల కొరకు ప్రాకులాడద్దు. నిజముగా దేవుడు తాను ప్రత్యేకపరుచుకున్న సేవకుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయొద్దు. వయసులోనూ జ్ఞానంలోనూ నీకంటే తక్కువ వాడే కావచ్చు, కానీ దేవుడు అతనిని ప్రత్యేకపరుచుకున్నారని మర్చిపోవద్దు. అతని వెనుక బలగము లేకపోవచ్చు, కానీ బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన కలుగు చేసుకోవడం అత్యంత ప్రమాదకరం. అదే సమయంలో తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ క్షమించి ఆమె కొరకు ప్రార్థించినట్టు మనస్సు మనము కూడా కలిగి ఉండగలగాలి. ప్రభువు మనకు నేర్పించింది ఇదే కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందును మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అటు రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. అటువంటి కృపా ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక. ఆమెన్.